అమ్మ నిన్ను పిచ్చిగా ప్రేమించింది. అలాగే ఈ అమ్మ ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను అమ్మకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన గద్దిస్తున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు, శ్రమలో ఉంచినట్టు, సమస్యలను రప్పిస్తున్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ మొత్తం అంతా కలిపి నీ మేలు కోసమే రప్పిస్తాడు ఆయన. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో తర్వాత అర్థమైంది నీకు. నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. ఎంత ప్రేమించి శ్రమను అనుమతించాడో దాని ఫలితం ఎలా ఉంటుందో. నేనైతే నన్ను శ్రమల కొలిమిలో దేవుడు ప్రారంభంలో నలుపుతున్నప్పుడు దేవుని ముందుకెళ్ళి నన్ను ఒక్క దెబ్బతో చంపేయచ్చు కదా దేవా అని అడిగా. ఇంత ఇబ్బందిలో నన్ను నలపడం కంటే నాకు ఈ చేదు మింగలేక చస్తున్నా నేను. మరి ఈ చేదు అయిన అనుభవంలో నన్ను ఉంచడం కంటే ఒక్క దెబ్బతో చంపేయి అంటే ఆయన ఏం మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. కానీ ఇంత కృప నేను పొందుతాను అనుకోలా. మనమేమో ప్రస్తుతాన్ని చూసుకొని ఏడుచుకుంటూ ఉంటాం, ఆయనేమో భవిష్యత్తు చూసి నవ్వుకుంటాడు. ఆయన ఇప్పటికి ఇలా ఉన్నాలే, తర్వాత నీకు లైఫ్ ఉంటుందిలే. ఈరోజు ఎంతమందికి అండి ఈ ధన్యత? గొప్ప గొప్ప అధికారులకు ఉందా ఈ ధన్యత? సంపన్నులకు ఉందా? ధనవంతులకు ఉందా ఈ భాగ్యం? చూడు, ఆ శ్రమల కొలిమిలో నలిపి ఎలా తీసుకొచ్చి మీ ముందు ఉంచాడో చూడు. ఆయన అలా సిద్ధపరిచి ఇక్కడ లేకపోతే అసలు మీరెవరు, నేనెవరినే? లక్షల మంది, కోట్ల మంది ప్రజలు స్పందించేటట్టు చేశాడు నా యేసయ్య. దీనికి ఆయన వాడుకున్నాడు శ్రమల్ని. సో ముందే చెప్పాడు, నేను గద్దించినా శిక్షించినా కారణం ఒకటే, నిన్ను లవ్ చేస్తున్నా. ఓకే అంటే నువ్వు ప్రేమిస్తే మాకు ఎకసాట్లు తప్పు అనమాట. ప్రేమించాను కాబట్టి తప్పు, అర్థమైందిగా? ఇప్పుడు చెప్పండి, శ్రమలు మనల్ని లోకంలో ఉన్నప్పుడు వచ్చిన శ్రమలు యేసయ్య దగ్గరికి తెచ్చాయి. యేసయ్యలోకి వచ్చినాక కూడా ఒకవేళ శ్రమ కంటిన్యూ అయితే అది నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది, పరిపూర్ణాలుగా చేస్తుంది, మంచి భవిష్యత్తు నీకు ఇస్తుంది. ఏం కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, కలత చెందొద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ఇప్పుడు పాట పాడుకు